అతి తక్కువ ఫీజుతో కోచింగ్ ఇస్తూ మీ గవర్నమెంట్ ఉద్యోగం కళని నిజం చేస్తుంది లేస్ అకాడమీ. ఈ తెలంగాణ దురదృష్టమైంది. ఇప్పుడు కల్పించిన వాళ్ళు కేంద్రం పెద్దలు కాదా? బండి సంజయ్ని ఎందుకు మార్చాలా? బండి సంజయ్ని మార్చబట్టే గల ఇదంతా జరిగింది కాదంటారా? బండి సంజయ్ రిపేర్ చేస్తుంది ఇప్పటికీ ఆయనే. బండి సంజయ్ కేంద్ర హోంమంత్రి చెప్పాలా సార్? కేంద్ర హోంమంత్రి, ఆయనకి ఏం తక్కువ లేదు. ఆయన కరీంనగర్లో గడబిడ చేస్తాడంటే కరీంనగర్ను గడబిడ చేస్తాడు. హుజురాబాద్న ఈడల్లా ఐదరు మనసులను గెలవద్దు అనే తిప్పల పడతాడు. అందులో అయితే నువ్వు కరీంనగర్ మొత్తం ఒక హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 6-7 సార్లు ఆయన ఎమ్మెల్యే. హుజురాబాద్ నిడిచిపెట్టు, మిగతాదంతా నువ్వు పరిపాలించు. కిషన్ రెడ్డి గారు ఆయన కేంద్ర మంత్రి ఒక్కటోసారి, 2సార్లు ఆయన పార్లమెంటు నియోజకవర్గంలో మెజార్టీ వస్తుంది, మొన్న డిపాజిట్ పోతుందా? మనల్ని ఏమనుకుంటాను జనం? బీజేపీ పార్టీని ఏమనుకుంటాను జనం? దత్తాత్రేయ బిడ్డను పెట్టుకొని నేను అనేక సార్లు చెప్పిన, మీరు పెడితే ఏమైంది? సెకండ్ స్థానంలో ఉన్నా కూడా మనకు గౌరవం ఉండు కదా. ఇప్పటికైనా కేటీఆర్ గారు ఇవన్నీ మీ పని అయిపోతుంది. కవితే ఎవరో కాదు, కవిత నేమి ఏమడి పడ్డది అంటే గొప్పోనింట్ల కలకలం కానీ కల్లోలం కానీ పంచాయతీ కానీ జరిగితే లోకానికి ఆనందం అమ్మ. ఇంటర్ వాళ్ళు ఎంతో కొంత నిజం లేకపోతే పుట్టిందా నిప్పు పొగత్తందంటే ఆడ నిప్పు ఉన్నట్టే కదా అని అనుకుంటారు. కాబట్టి ఆ పార్టీని ఖతం చేసే జిమ్మదారి కవితమ్మకు అప్పచెప్పిళ్ళు. కవితమ్మ ముఖ్యమంత్రి గారి చేతున్నది. ముఖ్యమంత్రి కూడా తప్పులేదు, రాజకీయ చదరంగంలో ముఖ్యమంత్రి కూడా తప్పులేదు. ఎందుకంటే 150 రూపాయలు పట్టుకొని నేను బస్కి వచ్చినా, హైదరాబాద్ వచ్చినా అని చెప్పిన నిజాయితీపరుడు. తెలుగుదేశం అండ, చంద్రబాబుతో అండతోటి నేను బతికినా, నేను ఒక స్థాయికి పోయినా. ముఖ్యమంత్రి అనేది కాంగ్రెస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ అవసరాలను గుర్తించి పైనున్న కాంగ్రెస్ పార్టీని తిప్పుకొని నేను ముఖ్యమంత్రిని అయినా అని చెప్తాను, తప్పేం లేదు. ఇప్పుడు ఉన్న పార్టీ ఏదైతే ఉన్నదో ఈ అంతర్గత కలహాలతోటి బీజేపీ కూషైతుంది, ఇక ఉన్నది టీఆర్ఎస్. కాబట్టి ఈ టీఆర్ఎస్ను ఒక ఆట ఆడుకుంటాను, తప్పే ఉన్నది. రాజకీయ చదరంగంలో ఈ ఆట, ఈ జూదంలో ఆయన పాత్ర. ఇప్పుడు ఏంది? కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రువు బీఆర్ఎస్ఏ, బీజేపీ కాదు. బీజేపీ ఎందుకైతుంది? బీజేపీలో వాళ్ళే శత్రువులు లేదు. బీజేపీకి ఎవరి శత్రువు లేడు, బీజేపీ శత్రువు. ఇది కొద్దిగా కూష అయితే కథ అవుతుంది అనుకుంటే ఆయన కవిత దొరికింది. కవిత రూపంలో దాన్ని కూర్చారు. ఓకే, మొత్తం అదే తప్పేం లేదు సార్. పార్టీ పెడతాదట కదా సార్, మీరేమో పార్టీ పెట్టదు. మరి ఎట్లా? బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పోతుంది, కాంగ్రెస్లో పోతుంది, ఖచ్చితంగా కాంగ్రెస్లో పోతుంది. అవునా? కాంగ్రెస్లో పోతుంది. యాక్సెప్ట్ చేసే అంత పరిస్థితి ఉందా తనని? చేతుడు కూడా రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు కదా సార్ పార్టీ అంటే. రాహుల్ గాంధీని వాళ్ళందరినీ మెప్పిస్తాడు, వాళ్ళకు నజరాన కావాల్సింది ఏదో ఇస్తాడు తానే. అన్ని విషయాలు ఆయన చూసుకుంటాడు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది ఇంకా దీన్ని కంపు చేసినాక తీసుకుంటాడు, ఇప్పుడు కాదు. ఈ పార్టీని కథమే దేశకు తీసుకొచ్చినాక ఇప్పుడు మొట్టమొదలు ఆమె మన హరీష్ రావును టార్గెట్ చేసింది. ఇప్పుడు ఎమ్మెల్యేలు వెంబడి పడ్డది. ఎవరిని ఇడిచిపెట్టది. ఇప్పుడు కేటీఆర్ వెంబడే పడ్డది కదా, ఇప్పుడు బినామీ అని చెప్తాను కదా, అంటే ఎవరు ఎందుకు ఇడిచిపెట్టదు? ఆయనే ఏది టార్గెట్ చేయమంటే టార్గెట్ చేస్తుంది. రేవంత్ రెడ్డి చేతిలో అప్పుడు రామజిల్క ప్రాణం ఫకీర్ చేతిలో ఉన్నట్టు రేవంత్ రెడ్డి చేతిలో టీఆర్ఎస్ ప్రాణం ఉన్నది. అంతర్గత కలహాలతోటి బీజేపీ ఉన్నది. యావత్ భారతావనిలో ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వచ్చిన, ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం వచ్చిన, కేరళలో ప్రభుత్వం వచ్చిన, ఇవాళ ఆఖరికి తమిళనాడులో కూడా ఉమ్మడి
ప్రభుత్వం వచ్చిన ఇక్కడ మాత్రం ప్రభుత్వం వచ్చేటట్లేదు బీజేపీ. సార్ ఇంకా 3 సంవత్సరాలు ఉంది సార్. 3 సంవత్సరాలు అన్నది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అందరూ ఒక సమైక్య రాగం పాడి, బీసీ ఐడియాలజీ కూడా మామూలుగా లేదు. మొన్న కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది, బీసీ టికెట్ ఇచ్చి బీసీకి టికెట్ ఇచ్చింది. వీళ్ళు ఇద్దరు కొట్టుకు వచ్చారు, ఎక్కడోడక్కడ కొట్టుకు వచ్చారు, కూసేయంలో కాలేదు. అందుకే నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ 2 పార్టీలు కూడా సోయి తెచ్చుకొని, 2 పార్టీలు కూడా సోయి తెచ్చుకొని, టీఆర్ఎస్ ఈ కేటీఆర్ కానీ ఈ కేసీఆర్ కానీ వాళ్ళు బీఆర్ఎస్ ఉంచుకోవాలి. అంతలో అయితే టీఆర్ఎస్ని మాత్రం హరీష్ అప్పచెప్పాలి. ఆ ఉన్న నాయకత్వాన్ని ఆయన దక్కించుకుంటాడు. బీసీ ముఖ్యమంత్రిని ముందడ పెట్టాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళు కూడా బయటకు వస్తారు. వీళ్ళందరినీ సొమ్ము చేసుకోవాల్సిన అవసరం ఈ 2 పార్టీల మీద ఉన్నది. ఈ 2 పార్టీలు కలిస్తే ఒక బీసీ ఐడియాలజీని కూడా ముందడుగు పెట్టి ఒక బీసీ ముఖ్యమంత్రిని రాబోయే రోజులలో మనకు ఛాన్స్ తీసుకుంటే వీళ్ళు సక్సెస్ అవుతారు, లేకపోతే ఫెయిల్ అవుతారు. ఆల్ ఇండియాలో ఒకే ఒక ప్రభుత్వం తెలంగాణలో ఉంటుంది. అది వీళ్ళ అసమర్థత వలన, 2 పార్టీల అసమర్థత వలన ఉంటుంది. కాదు సార్, ఇప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ వేరువేరుగా కావాలని కోరిక ఏంది? ఎట్లయితది? 2 ఒక్కటి కావాలి, 2 ఒక్కటే పోటీ చేయాలి. లేకపోతే మొత్తం సెక్షన్ అన్న బీజేపీలో కలవాలి. అమిత్ షా గారు లాంటి వాళ్ళు ఈ తెలంగాణలో ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు జనాలు? కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ లేదమ్మా, కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసారు. కేసీఆర్ మీద కోపమా, ఆయన కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీదనా? ఎమ్మెల్యే ఇందుగలడందు లేడని సందేహం వాళ్ళ సిక్కిరి. ఎన్నెందు వెతికినా అన్నందు పొరపాట్లు ఉన్నాయి. కాబట్టి ఆనాడి పరిస్థితులల్లో వాళ్ళు కరెక్టే, ప్రజానీకం తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును మళ్ళా పార్లమెంట్ వరకు బీజేపీ కూడా అవకాశం ఇచ్చింది. బీజేపీ నేర్చుకోలేదు. అంతర్గత కళాలతో టీఆర్ఎస్ నాశనం అయింది. ఇప్పుడు కవిత గారు నిజంగానే అంటే స్టార్టింగ్లో మీరు చెప్పినట్టుగా కేసీఆర్ వదిలిన బాణము అని ఎందుకు అనుకోవట్లేదు? నిజంగానే ఇదంతా అల్లకల్లోలం చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ పిలిస్తే పోదా? పోతే ఏమవుతుందమ్మా? ఇస్తాడేమో, ఆమెనే సీఎం నువ్వేగా అంటాడేమో. అట్లా కాదమ్మా, ఎట్లా కామెంట్ అవుతుందా? కామెంట్ అయ్యేదేనా? మొత్తం ఖరాబ్ చేసి దాన్ని దుక్కి చేసి దాన్ని మొత్తం నాశనం చేసి మా వాళ్ళందరూ దొంగలు, లంగలు, లహుట్లు, లుచ్చలు అని చెప్పుకున్నాక పోతే ముఖ్యమంత్రి అవుతా? నీ తండ్రి పానంతో ఉంటే కదా ముఖ్యమంత్రి. నువ్వు పానం తీసేందుకే మోపైతివి. నువ్వు కుటుంబ పరువే కదా తీసేది ఇప్పుడు. అందుకంటే ఏం చేస్తాను సార్? ఎందుకు సార్ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎందుకు రెస్పాండ్ అవుతలేరు? ఆమె ఎలిగేషన్ మీద ఎలిగేషన్ చేస్తుంది, భయంకరంగా మాట్లాడుతుంది. పాపం వీళ్ళకి కూడా శక్తి సరిపోతలేదు. అంటే ఎమ్మెల్యేల మీద ఆమె మాట్లాడేసరికి వాళ్ళకు కూడా అర్థమైతలేదు ఎట్లా రియాక్ట్ కావాలా అనేది. అర్థం కాక మాట్లాడతలేరమ్మా, అర్థమయ్యే మౌనం అనుకుంటాను. ఇంకేంది చదిపోద్దని ఎగిడిచిన భూతం వలిగా ఆమె మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు కూడా మాట్లాడిల్లు అనుకో, పరువు ఏమైద్దామా? తెలిసినోడు కూడా మాట్లాడితే పరువు ఏమైంది? అందుకే మాట్లాడతలేరా? కేసీఆర్తో నేను 20 ఏళ్ళు ప్రయాణం చేసిన, ఎన్నో ఒడిదడుకులు, ఎన్నో సాధక బాధకాలు ఆయనతో అనుభవించినాం. కేసీఆర్ మీద మాట్లాడినప్పుడు నేను పౌరుష పదజాలం వాడుతున్నా ఎప్పుడన్నా? నేను ఒక దూరం ఉన్న వ్యక్తిని, వాళ్ళ కుటుంబ సభ్యుని కాదు, వాళ్ళ కులానికి దగ్గర కాదు, వాళ్ళ కులం కాదు, ఒక మామూలు బీసోనికి నాకున్న సంస్కారం మీకు ఉండద్దా? నా ఓటు ఉన్న సంస్కారం మీకు ఉండద్దా? ఎన్నోసార్లు కేసీఆర్ గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు కన్నీళ్ళు వచ్చినాయి. మీరు ఆ కుటుంబంలో పెరిగి, ఆ కుటుంబంలో పెద్దయి, రాజకీయ అనుభవం వచ్చి సరి అయిన పైసలు సంపాదించుకొని ఆర్థిక పరిపుష్టి కూడా అయిన తర్వాత కూడా మీరు గట్లా అంగడంగడి చేసుకుంటారా? చేసుకుంటే మిమ్మల్ని ఏమనుకుంటాను, లోకం ఏమనుకుంటాను? అది చులకనైంది కదా, ఎందుకు చెల్లకుండా అయింది కదా. చిక్కెంటికలకు బఠానీల అమ్మాయి కాడ ఉన్నది మీ పార్టీ కానీ మీ వ్యక్తులు కానీ. ఇది సోయి తెచ్చుకోవాలని నా విజ్ఞప్తి కూడా. అసలు మొత్తం
భూములు కబ్జా చేసిర్రు, లేదంటే చెరువులు కబ్జా చేసిర్రు. నిజమే. ఇదే టోటల్ ఇదే మాట్లాడుతున్నారు. ఆమె చెప్పేదాంట్లో నిజం ఉన్నది. మరి తన మీద కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి కదా సార్, తను ఆమె కూడా చెప్పేదాంట్లో నిజం ఉన్నది. ఒక్క ఏలు నీ ముఖాన్ని చూపెడితే తతిమ 4 ఏళ్ళు మళ్ళా ఇటే కాదు చూపెట్టేది. నీ మీద ఎలిగేషన్ ఆయన మాధవరావు సాబు చెప్పిండు కదా నిన్న, నువ్వేమేమి కబ్జాలు పెట్టినావు, ఏం కథ, ఏం లక్షణం అని. ఆఖరికి ఆయన ఎంత వాడిని ఉరిపెట్టుకొని సావాలన్నాడు. అంటే మీరు పలసనే అవుతాను కదా, దాంతో ఫలితం కంటే పలసన ఎక్కువ అవుతుంది కదా. మరి కేసీఆర్ బిడ్డ కదా సార్, కేసీఆర్ నుంచి ఏం నేర్చుకోలేదా? అసలు ఇవన్నీ కూడా కేసీఆర్ బిడ్డ కాబట్టే ఈ మాత్రం గుర్తింపు, ఈ మాత్రం వార్తలలో వస్తుంది. లేకపోతే వస్తుందా? నేను మాట్లాడుతూ వస్తుందా? ఇంకెవరన్నా మాట్లాడుతూ వస్తుందా? మాధవరావు కృష్ణారావు ఎమ్మెల్యే 4 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే, అవును, ఆయన మాట్లాడితే వార్తగా వచ్చింది. వేరే వాళ్ళు మాట్లాడితే వార్త వస్తుందా? మీరు చిన్న స్థాయి అంటుంది తనని. మీరు చిన్న స్థాయి వ్యక్తులు, అసలు ఈయన మాట్లాడడానికి కూడా ఏం లేదు ఈయన మీద, ఆయన వెనకాల ఎవరో ఉండి మాట్లాడిస్తున్నారు అంటున్నారు. ఆమె చిన్న స్థాయి వ్యక్తి అయితే నువ్వు ఉద్యమం లేవు కదా, నువ్వు ఒక అమెరికాకు బతకపోయినావు కదా, నీ స్థాయి ఎంత? ఆనాడు నీ స్థాయి ఎంత? పార్టీలకు వచ్చిండ్రు మాకు అందరికి ఎరక కదా. ప్రకాష్ గారు కదా నేను తీర్చిదిద్దింది, ఈ ప్రకాష్ గారు కదా నీకు ఇది బతుకమ్మను అప్పచెప్పి దానికి జాగృతి అయిన పేరు పెట్టించి ఇవంతా డైరెక్షన్ చేసింది వి ప్రకాష్ గారు కదా. వి ప్రకాష్ గారికి నిన్ను ఉతికి పారెత్తాండి ఇవాళ సోషల్ మీడియాలో వస్తుంది. మరి ఆయన వి ప్రకాష్ గారితో మాట్లాడు ఒకసారి, ఆయన మీద మాట్లాడు. ఏం మాట్లాడతావు? నీ దగ్గర సబ్జెక్ట్ ఉండదు, ఆయన మీద మాట్లాడాలి. ఇప్పుడు బయటకెళ్ళి వచ్చిన వాళ్ళ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా బీటీ బ్యాచ్ అంటున్నారు. బీటీ బ్యాచ్ అంటే బంగారు తెలంగాణని దోచుకోవడానికి వచ్చినటువంటి బ్యాచ్ అని ఇప్పుడు ఈ మాధవరం కావచ్చు కొంతమంది మీద తను మాట్లాడిండు సార్, ఇవాళ మాట్లాడిండ్రు. ఆమె మాట్లాడిన దాంట్లో కూడా కొంత తప్పేం లేదు, ఎందుకంటే ఉద్యమకారులు వెళ్ళిపోయి పార్టీలు లేరు తను చెప్తుంది, ఇప్పుడు చెప్తున్నారు. ఆనాడు ఏమైంది? మీరు అధికారంలో ఉన్న కాడ నుంచి ఉన్ననాడు ఉద్యమకారులందరినీ తీసేస్తాను నాయన ఇది మంచిది కాదు అని మీ తల్లితో చెప్పనుంటి కదా. నువ్వు బహిరంగ సవాలు ఆనాడే చేయనుంటి కదా. నువ్వు ఒక పొజిషన్లో ఉన్నావు కదా ఆనాడు, నువ్వు ఒక పార్లమెంట్ మెంబరు కదా ఆనాడు అంటే వీళ్ళు ఉండేది. ఇవాళ బీ టీం అయిందా? ఇప్పుడు 20,000 దాకా ఇక్కడ బీ టీమేనా? And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.